Today's topic is exploring different types of assets. అసెట్స్ సాధారణంగా వాటి లక్షణాలు మరియు స్వభావాల ఆధారంగా అనేక రకాలుగా వర్గీకరించబడతాయి. మనం ఇప్పుడు కొన్ని అసెట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అందులో ఫస్ట్ వన్ టాంజిబుల్ అసెట్స్ అంటే ప్రత్యక్ష ఆస్తులు, భౌతిక రూపాన్ని కలిగి ఉన్న భౌతిక ఆస్తులు. ఇవి తాకవచ్చు లేదా అనుభూతి చెందవచ్చు. ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్, మిషనరీ, ఎక్విప్మెంట్, వెహికల్స్ అండ్ ఇన్వెన్షనరీ. సెకండ్ వన్ ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే కనిపించని ఆస్తులు. ప్రత్యక్ష ఆస్తుల మాదిరిగా కాకుండా కనిపించని ఆస్తులు భౌతిక పదార్థాన్ని కలిగి ఉండవు, అంటే ఫిజికల్ సబ్స్టెన్స్ అన్నమాట. ఎప్పటికీ విలువను కలిగి ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇంక్లూడ్ పేటెంట్, ట్రేడ్, మార్కెట్, కాపీరైట్, గుడ్ విల్ అండ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ. థర్డ్ వన్ ఫినాన్షియల్ అసెట్ అంటే ఆర్థిక ఆస్తులు. ఆర్థిక ఆస్తులు అండర్లయింగ్ అసెట్స్ విలువపై క్లెయిమ్ యాజమాన్యాన్ని సూచిస్తాయి లేదా క్యాష్ ఆర్ మరొక ఆర్థిక ఆస్తిని స్వీకరించడానికి ఒప్పంద హక్కులను సూచిస్తాయి. ఎగ్జాంపుల్ స్టాక్స్, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్, డెరివేటివ్స్ మరియు నగదు సమానమైన ఆస్తిని సూచిస్తుంది. ఫోర్త్ వన్ రియల్ అసెట్. రియల్ అసెట్స్ వాటి భౌతిక లక్షణాల కారణంగా ఇంట్రాన్సిక్ వాల్యూను కలిగి ఉన్న టాంజిబుల్ అసెట్స్. ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్, కమోడిటీస్ such as gold, oil and agriculture products and natural resources such as timberland and farmland. నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్. స్థిరాస్తులు అనేది వ్యాపారం యొక్క ఆపరేషన్లో ఉపయోగించే లాంగ్ టర్మ్ టాంజిబుల్ అసెట్స్. ఈ ఆస్తులు అమ్మకానికి ఉద్దేశించినవి కావు మరియు రెవెన్యూ జనరేట్ చేయడానికి ఉపయోగించబడతాయి. ఎగ్జాంపుల్ ఇంక్లూడ్ బిల్డింగ్స్, ల్యాండ్, మిషనరీ అండ్ వెహికల్స్. కరెంట్ అసెట్స్ అంటే క్యాష్గా మార్చబడాలని లేదా ఒక సంవత్సరం లోపు ఉపయోగించబడాలని భావించే ఆస్తులు. ఎగ్జాంపుల్ ఇంక్లూడ్ క్యాష్, అకౌంట్ రిసీవబుల్, ఇన్వెన్షనరీ అండ్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ లిక్విడ్ అసెట్స్. లిక్విడ్ అసెట్స్ ఆర్ అసెట్స్ ఇవి గణనీయమైన విలువలను కోల్పోకుండా సులభంగా క్యాష్గా మార్చుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇంక్లూడ్ క్యాష్, స్టాక్స్, బాండ్స్ అండ్ సమ్ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ అసెట్స్. ఇన్వెస్ట్మెంట్ అసెట్స్ కాలక్రమేణా ఆదాయం లేదా ప్రశంసలను ఉత్పత్తి చేసే లక్ష్యంతో సంపాదించిన ఆస్తులు. ఎగ్జాంపుల్ ఇంక్లూడ్ స్టాక్స్, బాండ్స్, రియల్ ఎస్టేట్, ఇన్వెస్ట్మెంట్, ప్రాపర్టీస్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. కన్క్లూషన్, అన్నిట్లో అన్ని చెప్తున్నామని కాదండి. మీరు ఏదైతే ఆలోచనతో దాన్ని స్టార్ట్ చేస్తారో దానికి మీరు ఈ సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టాక్ చేశాను, 20 years ఇన్వెస్ట్ చేశాను. మీరు 5 years ఇన్వెస్ట్ చేశారు. మీరు చేసింది వేరు, నేను చేసింది వేరు అవుతుంది. కానీ ఇద్దరం స్టాక్లోనే పెట్టుబడి పెట్టినట్టు అవుతుంది. అలాగే ఇవన్నీ కూడాను ఎసెట్ కోసం పని చేశారనేది కాదు, ఎలాంటి ఎసెట్ బిల్డ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి మీకు ఇక్కడ సబ్ టైటిల్ వస్తుంది అనమాట. కానీ నిర్దిష్ట సందర్భాలు లేదా వర్గీకరణాలను బట్టి మరిన్ని ఉపవర్గాలు లేదా వైవిధ్యాలు ఉండవచ్చు. మీ క్లాస్ అవసరాలు లేదా ఎసెట్స్ ఆధారంగా ఈ వర్గాల్లో ఏదైనా లోతుగా పరిశోధించడానికి సంకోచించకండి. థ్యాంక్ యూ టు ఆల్.